హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాగా లైఫ్. ఫోటోషూట్ వీడియో అనగానే థీమ్ రెడీ చేసి ఫొటోస్ తీయడమే కాదు, చాలా ఇయర్స్ నుంచి ఈ మెమరీస్ అంతా షేర్ చేసుకుంటున్నాను. చాలా యూస్ఫుల్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. ఉగాది కాన్సెప్ట్ అనగానే ఫస్ట్ ట్రెడిషనల్ డ్రెస్ కోసం ఆన్లైన్లో చూశాను. ఆరెంజ్ ఎల్లో డ్రెస్ నచ్చింది. ప్రైస్ చూస్తే 1000 రూపీస్ ఉంది. నాకు తెలిసిన ఆంటీకి పిక్ షేర్ చేస్తే నేను 500లో మంచిగా కుట్టిస్తానని చెప్పింది. అందుకని ఆంటీనే కుట్టమని చెప్పాను. ఆంటీనే కలర్ సెలెక్షన్ అంతా చేసి కుట్టారు. చాలా బాగా కుదిరింది డ్రెస్సు. 5 years బ్యాక్ ఆదిత్యకి తీసిన ఫోటోషూట్ పిక్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాను, మెమరీగా ఉంటుందని చెప్పి. ఇలా ఉగాది కాన్సెప్ట్ కాబట్టి వేపాకు మామిడాకులతోటి డెకరేషన్ స్టార్ట్ చేసాము. లాస్ట్ 3 months కూడా మేము వైట్ బ్యాక్గ్రౌండే యూస్ చేసాము. యాక్చువల్గా ఈసారి చేంజ్ చేద్దాం అనుకున్నాము, కానీ ఈ గ్రీన్ కలర్ కాబట్టి మ్యాక్సిమం ఉండేది వైటే బాగుంటుందని మళ్ళీ వైట్ బ్యాక్గ్రౌండ్కే వెళ్ళిపోయాము. ఉగాది అనగానే మామిడికాయలు కాబట్టి మామిడికాయలతోటి 4 డెకరేట్ చేసాము. చాలా సింపుల్గా అనిపించింది, అందుకని ఫ్లవర్స్ తోటి మళ్ళీ కొంచెము సెట్ చేస్తే ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది. ఈ బ్రౌన్ కలర్ శారీ మా అమ్మది. 20 years బ్యాక్ మేము ముగ్గురు సిస్టర్స్ వర్క్ చేసాము. ఇప్పుడు సమ్మర్ క్యాంప్లో మనము కరాటే, స్విమ్మింగ్ అలా నేర్చుకుంటున్నారు. అప్పుడు సమ్మర్ హాలిడేస్లో ఇలా వర్క్స్ చేయడము అలా చేసేవాళ్ళము. ఫైనల్గా ఇలా సింపుల్గా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. తర్వాత నేను నిత్యాన్ని రెడీ చేస్తున్నాను. ఈ గాజులు మా అక్కనే రెడీ చేసింది. తను కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది, సేల్ చేస్తుంది గాజులు. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ చేసిస్తుంది. ఎవరైనా అవసరమైన వాళ్ళు కామెంట్ చేశారంటే నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇలా నిత్య అయితే రెడీ అయిపోయింది. ఈ చిన్న వడ్డానము నేను ఆంటీ దగ్గరే తీసుకున్నాను. కొంచెం లూజ్గా ఉంది, ఇంకొంచెం పెద్ద అయితే సరిపోతుంది. ఆ వడ్డాన్నం పెట్టంగానే డ్రెస్ లుక్కే చేంజ్ అయిపోయింది. ఇంకా నేను కాటుక అవంతా పెద్దగా పెట్టను, ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఇలానే న్యాచురల్గా బాగుంటుంది. సమ్మర్కి ఆ డ్రెస్ తనకి కంఫర్ట్గా లేదనిపించింది, అందుకే తొందరగా ఫొటోస్ తీసేద్దామని చెప్పి పడుకోబెట్టాము. పిల్లలకి ఫోటోషూట్స్ తీసేటప్పుడు మనము చేతులు అలా పెట్టాలి, ఇలా పెట్టాలి, అలా చేస్తే వాళ్ళు పెట్టుకోరు. ఇంకా అసలు ఉండకుండా ఏడవడము అలా స్టార్ట్ చేస్తారు. వాళ్ళని నార్మల్గా వదిలేసి వాళ్ళు ఎలా న్యాచురల్గా ఉంటారో అలానే మనము ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా వస్తాయి. వాళ్ళు న్యాచురల్గా పెట్టే ఫోజెసే చాలా బాగుంటాయి. యాక్చువల్గా మేము ఊరికి వెళ్ళి పొలం దగ్గర మామిడికాయలు, వేపపూత అంతా కలెక్ట్ చేసి గ్రీనరీలో మంచిగా ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాము. కానీ ఎండలకి భయపడి అన్నీ తెచ్చుకొని ఇంట్లోనే చేసేసాము. కానీ నెక్స్ట్ మంత్స్లో ఎప్పుడైనా ఒకసారైనా అవుట్డోర్లో అలా ఫోటోషూట్ ప్లాన్ చేయాలి. పిక్స్ మాత్రం కలర్ఫుల్గా చాలా బాగా వచ్చాయి. ఆదిత్య నిత్యాన్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు. ఇద్దరికి మెమరబుల్గా మంచి మంచి ఫొటోస్ వచ్చాయి. చాలా హ్యాపీగా అనిపించింది. అవునా అవునా ఎందుకు నిత్య ఎంత ఏడుస్తున్నా మనం మాట్లాడిస్తే డైవర్ట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్కి తన ఫేవరెట్ టాయ్ ఇది జిరాఫీ, అది ఇచ్చాక మళ్ళీ కాసేపు ఆడుకుంటా ఉంది. ఇలా ఫోటోషూట్ అయితే చాలా బాగా జరిగింది. 5 years బ్యాక్ ఆదిత్యకు కూడా ఇలా పెన్స్ పెట్టి ఫోటోషూట్ చేసాము. నాకు 4th month అప్పుడు నిత్య ఆదిత్య ఒకేలాగే ఉన్నట్లు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇది ఉగాది థీమ్ కాబట్టి నాకు ఆలోచిస్తే ఉగాది పచ్చడి పిల్లల్లో అంతా ఒకేలాగా అనిపిస్తుంది. ఎలా అయితే ఉగాది పచ్చడిలో మనకు అన్ని రుచులు ఉంటాయో పిల్లలు కూడా అంతే. అప్పుడే ఏడుస్తారు, అప్పుడే నవ్వుతారు, ఎగ్జైటింగ్గా ఉంటారు, మళ్ళీ యాక్టివ్గా ఉంటారు, డల్ అయిపోతారు. అలా ఇక్కడ ఫోటోషూట్కి ముందు నిత్యతో ఆదిత్య, సత్య బాగా ఆడుకుంటూ ఉన్నారు. ఫన్నీగా జరిగింది, అందుకని క్యాప్చర్ చేశాను. స్పెషల్లీ 4th monthలో నిత్యాలో చాలా చేంజెస్ ఉన్నాయి. బాగా నవ్వడము, తనకి ఏం కావాలో కమ్యూనికేట్ చేయడము, ఆదిత్యతో బాగా కమ్యూనికేట్ అవ్వడము, ఆడుకోవడము, అలా చాలా ఉన్నాయి. నేను 4th month యాక్టివిటీస్ అంతా కూడా ఒక వీడియో చేస్తున్నాను. వెయిట్ గెయిన్, బ్రెస్ట్ మిల్క్, 4th month యాక్టివిటీస్, మైల్ స్టోన్స్, బ్రెయిన్ డెవలప్మెంట్, అలా కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తున్నాను. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్, మంచి వీడియోస్ కోసం రాగా లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Change. Okay.